నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన డ్రామా చూస్తేనే ఒకటే అర్థమవుతుంది, ఈ రాష్ట్రాన్ని అదానీ నడిపిస్తున్నాడా, ఎవరు నడిపిస్తున్నారు? మీ అందరికీ తెలిసిన విషయమే. 2000 ఎకరాలు పోర్టును ఆల్రెడీ అమ్మేస్తే ఫిబ్రవరి 2021 స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ప్రైవేటైజేషన్ చేయకుండా నేను ఇదే ఏపీ హైకోర్టులో కేసు వేశాను మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు వెళ్ళాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు నేను పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేశాను. ఈ దేశం ఏ దిశలో ఉంది, ఎటువైపు వెళ్తుంది అని. గత సంవత్సరం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, మీరు కానీ ఈ దేశాన్ని రక్షించడానికి కష్టపడకపోతే, కృషి చేయకపోతే, మీ డ్యూటీ మీరు చేయకపోతే, 3 సార్లు ఆయనకి చెప్పాను, దేవుడు క్షమించడు, దేశం క్షమించదు, చరిత్ర క్షమించదు అని. ఈరోజు చూడండి, సుప్రీంకోర్టు తీర్మానం 3 రోజుల క్రిందట నా మిత్రుడు కపిల్ సిబ్బల్ గారు వేసినది. ఎలక్టోరల్ బాండ్వి సీక్రెట్గా ఇచ్చిన డబ్బులు క్విక్ ప్రో కో ఉంది అని అనేక సార్లు నేను అనేక ప్రెస్ మీట్లో చెప్పాను. ఢిల్లీలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు. కానీ ఆ సీక్రెట్ ఒకటి దాసేశారు. ఏంటది? పేరు చెప్పను, ఎందుకంటే ఆయన నా మిత్రుడు కనుక. ఆయన కాల్ చేసి, ఒరే నువ్వు మాకు 500 కోట్లు ఇచ్చే ఎలక్ట్రల్ బాండ్, వాళ్ళకి నువ్వు 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? ఆయనకి 50 కోట్లు ఆ పార్టీకి, చెప్పేస్తాను పేరు, కాంగ్రెస్ పార్టీకి. ఎవరు అడిగారో చెప్పను. కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఇచ్చినట్టు నీకెలా తెలుసు బాబు, రూలింగ్ పార్టీలో ఉన్నోడికి? నువ్వు నా మిత్రుడు కనుక నీ పేరు తీయట్లా, లేదా తీసుండేవాడిని. ఇది అవినీతా కాదా? మీకు 500 కోట్లు ఇచ్చారు. అప్పుడు నేను చెప్తే పాల్గారన్నీ ఎగ్జాజరేట్ చేసేస్తున్నారని ఒక మీడియా రిపోర్టర్ ఢిల్లీలో అడిగాడు నన్ను. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇప్పుడు అఫీషియల్గా 6,600 కోట్లు బీజేపీకి వైట్ మనీ ఇచ్చారు. ఇది నల్లధనం కాదు. నల్లధనం ఎంత ఇచ్చారు చెప్పమంటారా? లక్షల కోట్లు. దానికి ఉదాహరణ, అదానీ అంబానీ లాంటి వాళ్ళకి 25 లక్షల కట్లు రుణమాఫీ చేశారు. ఎవరు వారు? ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఆర్ఎస్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలోకి వెళ్ళింది. 25 లక్షల కోట్లు. వాట్ మోర్ యూ వాంట్? దీనికంటే రుజువేటి? అదానీ ఎవడు? స్టీల్ ప్లాంటు అదానీకే ఎందుకు అమ్మేస్తున్నారు? 8 లక్షల కోట్లది 8,000 కోట్లు కని కేసేస్తే ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారు చక్కగా ఆర్గ్యుమెంట్స్ విని, మెన్షనింగ్లో ఆర్గ్యుమెంట్స్ 10 సెకండ్స్ కంటే ఎవరన్నారు. నా మీద ఉన్న గౌరవంతో మెన్షనింగ్లో 15 నిమిషాలు విన్నారు. పాస్ ది ఆర్డర్ ఆర్ పోస్ట్ ఇట్. లేదు సార్ సెలవులు ఉన్నాయి, పోస్ట్ ఇట్ టు జూన్ అండ్ సెండ్ ద నోటీసెస్ అన్నారా లేదా? పోస్ట్ ఇట్ అన్నారా లేదా? ఓకే. ఏమైంది? ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అంటే అదానీ ట్రాన్స్ఫర్ చేశాడా? మోదీ ట్రాన్స్ఫర్ చేశాడా? అయిపోయాడు. ఇలాంటివి చాలా చెప్తాను, ఉన్నాయి. పోనీ ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎందుకు లిస్ట్ అవ్వలేదు? ఈరోజు మరలా నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొత్త ఆయన కోర్టు 1లో ఆర్గ్యూ చేశా. యువర్ ఆనర్, I am ready to donate 5,000 crore, minimum 4,000 crore and loan 42,000 crore. ఏమని అన్నాను? యువర్ ఆనర్, 45,000 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. 2 లక్షల మంది రోడ్ల మీద పడిపోతారు. నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మోదీకి తొత్తులు, అదానికి తొత్తులై, అదానీ వస్తే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అబ్బా, అంటే ఎవడు పెద్ద ఇక్కడ?
అదానియేనా? స్టీల్ ప్లాంట్ మినిస్టరు ఆ ప్రధానిగాడు వస్తే ఆడికి నేను అపాయింట్మెంట్లు ఇచ్చేవాడిని కాదు అనేక సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. నా మిత్రులు అమిత్ షా, రూపాలా గారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు ఇప్పుడు కూడా. ఒరే మూర్ఖుల్లారా, ఎవరిని అంటున్నాను మూర్ఖుల్లారా అని? ఈ మూడు పార్టీలకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరిని అంటున్నాను. మూర్ఖులు కారా మీరు? అర్థం చేసుకోండి. దేవుడు దీవెనలు కావాలి అంటే, దేశం రక్షణ పొందాలి అంటే, రాష్ట్రం కాపాడబడాలి అంటే, ఎకానమీ మొత్తం కూలి అయిపోయింది, సెక్యులరిజం ఫినిష్ అయిపోయింది, డెమోక్రసీ ఫినిష్ అయిపోయింది, జ్యుడిషియరీ 99% ఫినిష్ అయిపోయిందని ఈరోజే రుజువు. ఉదయం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమన్నారు? వెరిఫై అండ్ పోస్ట్ ఇట్ ఫర్ టుమారో అనదర్ బెంచ్. ఎందుకంటే మా పాత లాయర్ గారు రఘునందన్ గారు ఇప్పుడు అసోసియేట్ జడ్జి అయ్యారు అక్కడ చీఫ్ జస్టిస్తో. ఆయన వినకూడదు, వింటే బాగున్న ఆర్డర్స్ అయిపోను. ఏమడుగుతున్నాను నేను? స్టీల్ ప్లాంట్ కొరకు అదానీకి అమ్మకండి, ప్రైవేటైజేషన్ పేరుని దోచుకోకండి. 8 లక్షల కోట్లు, 33,000 కోట్ల ఆస్తి, ఎకరం 20-25 కోట్లు, 30 కోట్లు తీసుకోండి. 8 లక్షల కోట్ల కాదా? 33 × 2 6,60,000 కోట్లు స్టీల్ ప్లాంట్. అరే ఈ పనికి మాలిన తొత్తులు, మోదీ తొత్తులు, బీజేపీ తొత్తులకి మీరు ఎందుకు ఓటేస్తున్నారు అని ప్రజలను అడుగుతున్నాను నేను. ఇంట్లో కూర్చోండి ఓటు అయిపోతే, లేదా ప్రజాశాంతి పార్టీకి ఓటేసుకోండి. నేను తప్ప మోదీని ఢీకొనే నాయకుడు పుట్టలేదు, పుట్టబోడు. ఈరోజు అందరూ మోదీకి తొత్తులైపోయారు, అందరూ అమ్ముడుపోయారు, అందరూ ఏజెంట్లు అయిపోయారు. కాదా? చంద్రబాబు నాయుడు కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా? పవన్ కళ్యాణ్ కాదా? ఇంకెవరున్నారు ఈ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు తప్ప? అందుకే ప్రజాశాంతి పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయమని రాత్రి 12 గంటలకి ఈట్ స్ట్రీట్ అట అక్కడికి వెళ్ళాను నేను. రాత్రి 11:30, 12కి ఐస్ క్రీములు తిన్నోళ్ళు, బిర్యానీలు తిన్నోళ్ళు, ఫుడ్ కొట్టు అందరూ సీఎం సీఎం నన్ను కదలనివ్వరు. ఆ పోలీస్ వెహికల్ వచ్చి మూవ్ అయిందాకన ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంత అభిమానులా, ఇంత ప్రేమ నా మీద. ఆ కామెంట్స్ చదువుతుంటే ఏడుపు వస్తుంది. మీ కొరకున్నాను ప్రజల్లారా. ఈ తెలుగు మీడియాకి నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. మీరు కూడా అమ్ముడుపోతే నేను కూడా ఈ దేశం కొరకు, రాష్ట్రం కొరకు ఫైట్ చేయను. తెలంగాణ కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు ఫైట్ చేయను. నాకు అవసరం లేదు. ప్రపంచం అంతా నాదే. మీ కొరకే నేను ఉన్నాను, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మిమ్మల్ని కాపాడడం కొరకు. కేవలం there is no other business for me. Condition applies. మీడియా కవరేజ్ ఇచ్చినంత వరకు ఫైట్ చేస్తా. సోషల్ మీడియా నా అనుచరులు మంచి మంచి కామెంట్లు పెట్టి చదివిన కొరకు, మీ కొరకు ఫైట్ చేస్తా. నేనేం చేస్తా? నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి, పార్లమెంట్ని అప్సైడ్ చేసేస్తా. ఎవడు పనికిమాలిన బిల్లులు పాస్ అవ్వకుండా చేసేస్తా. పార్లమెంట్ని స్తంభిస్తా. ఈ తొత్తులు, మోదీ తొత్తులు, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి మీరు ఓట్లేస్తారా? లేదా ఇవాళ కోర్టులో 100 మంది లాయర్లు సెల్ఫీలు తీసుకుంటూ, సార్ 10-15 లక్షలు ఖర్చు పెట్టుకుంటాను, నాకు టికెట్ ఇస్తారా? మంగళగిరిలో ఒక ఆయన, ఇప్పుడే న్యూస్లో చూశాను, ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఏం పేరు, రామకృష్ణ రెడ్డి. మొన్న నేను జాయిన్ అయినప్పుడే చెప్పాను, రే బాబు నువ్వు కాంగ్రెస్లో నీవేదో 1,00,000 కోట్ల డీల్ ఉంది అన్న చెల్లెలకి మీడియేటర్ బ్రోకర్ చేసి 1000 కోట్లు తీసుకుందామని జాయిన్ అయ్యాడట. విన్నా. అక్కడ డీల్ కుదరలేదేమో, మరలా వెంటనే వైసీపీలో చేరిపోయాడట. అది నిజమేనా? ఇప్పుడే నాకు న్యూస్ వచ్చింది. ఇంత దరిద్రమా? అలాంటి దరిద్రుల ఎమ్మెల్యేలకు ఓట్లు వేయొచ్చా? ఎప్పుడు సూట్లు కోట్లు మార్చినట్టు పార్టీలు మార్చేస్తున్నారు. చూసారా? ఆ సిస్టర్, మీ పేరేంటమ్మా? లేండి, ప్రజాశాంతి పార్టీలో చేరమని ఫోర్స్ చేయండి.
భార్యలారా మీ భర్తలు దొంగల ఎమ్మెల్యేలకు భోజనాలు పెట్టకండి. పిల్లలారా మీ నాన్నలను పడుకోనివ్వకండి. ఒక ఎమ్మెల్యే తెలంగాణలో అలాగే కూతురు తండ్రి మీద ఫైట్ ఇచ్చింది. అది భారతరత్న ఆలకివ్వాలి, పద్మభూషణ్ విభూషణ్లు ఆలకియాలి, చిరంజీవి కాదు, ప్యాకేజ్ స్టార్కి. ఏం చేశాడని డ్యాన్సులు వేశారు. వాళ్ళు రియల్ హీరోసా? కమాన్, ఐ ఆమ్ ద రియల్ హీరో ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచాన్ని వణికించాను, శాసించాను. 8 ఏరోప్లేన్లు, 3 హెలికాప్టర్లు, 260 కోట్లు జనాభాని, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ని ఫ్యాన్స్గా సంపాదించుకున్నాను. ఈరోజు 15 కోట్లు తెలుగు ప్రజలు నా ఫ్యాన్స్. వీళ్ళు మూవీ 15 లక్షల మంది చూడరు 3 రోజులు. వాళ్ళ డ్యాన్సులు చూడ వాళ్ళ హీరోస్, వాళ్ళు మోదీ తొత్తులు. ఎమ్మెల్యే పోస్టులకి, ఎంపీ పోస్టులకి, రాజ్యసభ సీట్లకి, మంత్రి పదవులకి ప్యాకేజ్ స్టార్లు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్లో విలీనం చేశారా లేదా? 2011లో చేస్తారని చెప్పాను. 2008 నుంచి 100 సార్లు 1000 సార్లు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా. టీడీపీకి అమ్ముడు పోతాడు, 25 సీట్ల కన్నా అమ్ముడు పోయాడు. కాపులందరూ నా వైపే ఉన్నారు. బుద్ధి లేని కాపులు తప్ప, మూర్ఖులు తప్ప, అవినీతి పరులు తప్ప, స్వార్థపరులు తప్ప, సైకోలు తప్ప. ప్రపంచ కాప్ వరల్డ్ లీడర్ కావాలా మీకు? అమ్ముడుపోయిన ప్యాకేజ్ స్టార్ కావాలా పవన్ కళ్యాణ్? నేనుండగా మీకేం భయం? అది దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు నేను పోతా. Z+ సెక్యూరిటీ ఇమ్మని హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేస్తే, రూపాలా గారు లెటర్ రాస్తే జగన్మోహన్ రెడ్డికి నాకు సెక్యూరిటీ ఇవ్వడట, వాళ్ళ చెల్లికి ఇస్తాడట. ఎందుకు? ఆవిడ ఏం చేస్తుందో సీక్రెట్గా తెలుసుకోవడానికి. ఈ దొంగలను నమ్మకండి. ఏం చేస్తారు? ఇప్పటికే ఒక్కొక్కరికి ₹1,00,00,000 అప్పు. ఒక కుటుంబానికి 5 కోట్లు అయిపోయిందని వేటీ న్యూస్ చెప్పింది. నేను షాక్ అయిపోయాను. నాకంటే ఫార్వర్డ్గా ఉన్నారు. రాయండి, చెప్పండి, ప్రచురించండి. కోర్టుల్లో అన్యాయం జరుగుతుంది క్లార్క్స్లో అని చెప్పండి. హెడ్లైన్ పెట్టండి. ప్రతి న్యూస్ పేపరు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఈనాడు, జ్యోతి, సాక్షి, వార్త, ప్రభ, ఎక్కడెక్కడ ఉన్నాయి హెడ్లైన్లు పెట్టుకోండి. స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు, కేఏ పాలను అడ్డుకుంటున్నారు. ప్రాణమైనా పెడతాను కానీ అదానికి 8,20,000 కోట్లు ఇన్వెస్టిగేట్ చేయించి లాస్ తీసుకొచ్చానా లేదా? లాస్ట్ ఇయర్ చెప్పాను, చేశాను. అదానికి గూగుల్ చేయండి. నెంబర్ 2 రిచెస్ట్ మ్యాన్ నాతో పెట్టుకున్నాడు. 1 వీక్లో 32 52 అయిపోయాడు. ఇంతకన్నా మీకే రుజువులు కావాలి? కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించలేదా? 2 సంవత్సరాలు యుద్ధం చేసి ఇప్పుడు ఎవరిని గెలిపిద్దామంటే ఇద్దరు దొంగలే, ఇద్దరు అవినీతి పరులే, ఇద్దరు మోసగాలే, ఇద్దరు మోదీ తొత్తులే, ఇద్దరు ఎన్డీఏలో చేరుతారట. ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు అన్నట్టు టీడీపీ 25 గెలిచినా, వైసీపీ 25 గెలిచినా యూపీ కంటే ఇక్కడే స్ట్రాంగ్ ఉన్నారని. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, లేకపోతే ఓట్లు వేయకుండా ఇంట్లో ఉండండి. వేస్తే పాలన రావాలి, పాలన మారాలి. ఎంత కష్టపడుతున్నాను, ప్రతిఫలం ఇస్తారా? ఒక్కొక్కరు 7569441275కి మీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ గ్రూపులు పెట్టేయండి. క్యాండిడేట్లుగా మంచివారు నిలబడని అందరూ యూనిటీ గల ఫైట్ చేయకండి. ఇవ్వండి. 38 రోజులు 15 పైసలతో ఒరిస్సాలో మలమల మాడిపోయాను. ఉపవాసం ఉన్నాను కానీ ఒకటి దగ్గర ₹50 తీసుకోలే. 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. ఆ తర్వాత డొనేట్ చేయించా. 5 లక్షలు కాదు, 50 లక్షల కోట్లు తేగలననే తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో ముఖ్యమంత్రులు కలుస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి తప్ప. రేవంత్ రెడ్డి గారు, అనేక మంది, నార్త్ ఇండియన్ కేజ్రీవాల్ గారు, శరద్ పవార్ గారు, నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, ఎందుకు వాళ్ళందరూ ఒకటే గుర్తించారు కాంగ్రెస్ లీడర్స్, కేఏ పాలు వస్తేనే అభివృద్ధి, అప్పులు తీరుతాయి, మార్పు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.